ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చాలు ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధము నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. వాక్య వ్యతిరేకమైన ఆత్మలు నజరేయుడగు యేసు శక్తి కలిగిన నామంలో లయపరచబడును గాక, కొట్టివేయబడును గాక. మీరే మాతో మాట్లాడి మీ నామానికి మేము తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న విషయాలు ఏమిటి అంటే, దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా శక్తిమంతులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే చాలా మంది బలహీనులైపోతా ఉన్నారు. దేనిలోనైనా సరే మనం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా శక్తి అనేది మనకి కావాలి ప్రియులారా. ఉదాహరణకి మనం చూస్తే, ఒక వ్యాపారం ప్రారంభించాలి అని అనుకున్నామే అనుకోండి. వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నప్పుడు నేను చేయలేనేమో, ఆ శక్తి నాకు సరిపోదేమో, ఆ వ్యాపారం చేసే అంత స్తోమత నాకు లేదు, ఆ డబ్బులు తీసుకొచ్చినా మళ్ళీ నేను దాన్ని చెల్లిస్తానో లేదో అని ఈ విధమైన ఆలోచనతోటి ఉన్నాం అనుకోండి, వ్యాపారం మనం ఎలా చేస్తాం? నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఏదొచ్చినా కానీ ఏదో ఒకటి చెయ్యాలి, దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలి, జీవనం నడిపించబడటానికి ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక విశ్వాసంతో మనం అడుగు ముందుకేస్తే దేవుడు ఎందుకు సహాయం చేయడు? ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒక వ్యక్తి వ్యాపారం చేయకుండా వెనక్కి ఆగిపోవటానికి కారణం ఏంటంటే, అతనిలో ఏదో ఒక బలహీనత వెనక్కి లాగివేయడం. తర్వాత ఉద్యోగానికి ఎవరికైనా ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే, ఉద్యోగానికి ప్రయత్నం చేసేటప్పుడు ఆ వ్యక్తి ఆ ఉద్యోగం సంపాదించడానికి నాకు అర్హత ఉంది, నాకు ఆ శక్తి ఉంది, నేను చదివితే ఖచ్చితంగా ఆ ఉద్యోగాన్ని సంపాదించగలుగుతాను, ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా నాకు ఉద్యోగం వస్తుంది, ఖచ్చితంగా నేను పొందుకుంటాను అని, నేను ఫెయిల్ అయిపోతున్నాను, ఎగ్జామ్ రాస్తా ఉన్నాను కానీ ఫెయిల్ అయిపోతున్నాను అని అనుకొని ఆగిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి అడుగు కూడా ముందుకు వెళ్ళాడు. ప్రయత్నం చేయాలి, ఉద్యోగం కోసం మరలా ప్రయత్నం చేస్తే ఏదో ఒక ఉద్యోగాన్ని దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఆ ఉద్యోగం మనకు రావాలి అంటే మనకేముండాలి అంటే శక్తి ఉండాలి. శక్తి అంటే అర్థం ఏమిటంటే, అది చేయగలుగుతాననే నమ్మకం మనలో ఉండాలి ప్రియులారా. నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలు నాకు బయలుపరిచాడు, కొన్ని విషయాలు నాతో మాట్లాడిన విషయాలు నేను పంచుకుంటున్నాను మీతో. చాలా మంది ఆత్మీయ జీవితంలో అడుగు ముందుకు వేయలేకపోవటానికి కారణాలు చాలా ఉన్నాయి. దేవుని సన్నిధిలో దేవుల్లోకి రావటానికి కానీ, మందిరానికి రావటానికి కానీ, ప్రార్థనకు రావటానికి కానీ, దేవుల్లో ఉండటానికి కానీ కొన్ని ఆటంకాలు మనుషుల్ని బంధిస్తున్నాయి. సువార్త ప్రకటించడానికి, దేవుని పరిచర్య చేయడానికి, దేవుని పాటలు పాడటానికి, దేవుని సన్నిధిలోకి వచ్చి నిలబడటానికి చాలా మందికి ఏముండట్లేదంటే శక్తి ఉండట్లేదు. ఒక చోట అంటాడు, ఏమంటాడంటే, ప్రభు ఎదుట మీరు నిలవబడుటకు శక్తిమంతులగునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నాడు. అంటే చాలా మందికి దేవుని ఎదుట నిలబడటానికి శక్తి లేదు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే ఆ మనుషులందరూ కూడా వచ్చి ఆయన రాళ్లతో కొట్టాలని చంపాలని చూస్తూ ఉంటే బోధకుడా ఏం చేయమంటారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, మీలో ఎవడైనా
పాపం చేయని వాడు ఉంటే మొట్టమొదటి రాయి వేయండి అని చెప్పాడు. ఎందుకు ఒక వ్యక్తి కూడా చెప్పలేకపోయాడు? నాలో పాపం లేదయ్యా, నేను వేస్తానని ఎందుకు వేయలేకపోయాడు? ఎక్కడో తెలియని బలహీనత లోపల. నేను ఈ తప్పు చేశాను, నేను అబద్ధం ఆడాను, గతంలో నేను వ్యభిచారిగా ఉన్నాను, లేకపోతే గతంలో నేను త్రాగుబోతుగా ఉన్నాను, గతంలో నేను ఎట్లా ఈ లోక సంబంధంగా నేను బ్రతికాను, నేను ఎట్లా దేవుడి సువార్త ప్రకటిస్తాను, నేను ఎట్లా ప్రార్థన చేస్తాను? అయ్యా నేను ప్రార్థన చేయకూడదు, వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేయండి, ప్రార్థన చేసేవాళ్ళు వేరుగా ఉన్నారు అని చాలా మంది ఆత్మీయతలు ఏమైపోతారంటే బలహీనలు అయిపోతారు. అందుకే ఈయన ఏమంటున్నారంటే దేవుని మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. దేవుడు మనకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఆయన కృపనిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఆయన నిజానికి సువార్త ప్రకటించడానికి ఏ అర్హత ఉంది ఆయనకి? ఆయనే సాక్ష్యం చెబుతున్నాడు, నేను పూర్వం హింసకుడను, దోషకుడను, హానికరుడను అయిన నన్ను దేవుడు నన్ను మార్చుకున్నాడు అని నేను చెప్పాడు. ఎంత బలంగా వాక్యాలు చెప్పాడు తెలుసా? సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా బలపరిచాడు. మీరేం భయపడబాకండి, మీరు బలహీనలు అయిపోతున్నారని మీరు ఎక్కడ కలత పడొద్దు, కలత చెందొద్దు. ఒక సంఘంలో అయితే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీలో జారత్వము చేయుచున్నారని చెప్పి నాకు ఒక సంగతి వినబడింది, మీరు బలహీనం కావద్దు. సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదామని వాడు ఏం చేస్తున్నాడు? తిరుగుతా ఉన్నాడు. ఇంకా చాలా విషయాల్లో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ఏర్పరచబడిన వారిని సైతం వాడు ఏం చేస్తున్నాడంట? మోసం చేస్తున్నాడు, పడగొట్టేస్తున్నాడు. మీరు బలహీనులు కావద్దు, ఎక్కడ కూడా మీరు వెనక్కి తగ్గిపోవద్దు. మళ్ళీ ఇంకో విషయం ఏమంటాడంటే మీలో కొంతమంది వివాహం చేసుకున్నారు, వివాహం చేసుకున్న తర్వాత మీకు భార్యాభర్తల మధ్యలో మనసులు కలవకపోతే, మీ మధ్యలో వివాదాలు వస్తాయి, గొడవలు వస్తాయి, భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి. మీ మధ్యలో గొడవలు రాకుండా ఉండడం కోసం మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వెట్లా చేస్తావయ్యా మా కోసం ప్రార్థన? నీ జీవితం ఏమన్నా మంచిగా ఉందా? నువ్వేమన్నా మంచోడువా? లేదు లేదు. ఏ రోజు కూడా దేవుడు పౌలును సౌలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని పౌలుగా మార్చిన తర్వాత ఇంక వెనక్కి తిరిగి చూడాలి. ఆయన జీవితాన్ని గురించి ఎప్పుడు అంచనా వేసుకోవాలా. దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం ఆత్మను రక్షించాలి, దేవుడి పనిలో వాడబడాలి, ఏ విధం చేతనైనా మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి ఆ ప్రభు ఎదుటి నిలబెట్టాలనే ఆశతో ఆయన పరిగెత్తాడు ప్రియులు. అందుకే ఆయన ఏమంటాడంటే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుచు గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. ఎప్పుడు లేచిన దగ్గర నుంచి వెనకమాల సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటా, నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, లోకంలో ఉన్నాను, అవిధేయుడుగా ఉన్నాను, నేను ఎట్లా చేయగలుగుతాను అని అంటే నువ్వు ఏం సాధించలేవు ప్రియులారా దేవుడి సన్నిధిలో. దేవుడు మన ఎడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఆయన చిత్తాన్ని జరిగించాలని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. అది జరిగించడానికి ఎంతో ఆలస్యం అయిపోతాం. అయితే నువ్వేం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నువ్వు శక్తిమంతులుగా మార్చబడాలి, బలవంతులుగా మార్చబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుడు నీ ద్వారా బలమైన కార్యాలు దేవుడు జరిగించాలని కోరుకుంటున్నాడు. ఊరక మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది ఎట్లా ప్రియులారా? దేవుని శక్తితో మనం నింపబడాలి. చూడండి, ఇంకా మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:20 పౌలు గారు ఏమంటాడో చూడండి. అక్కడ ఏమని రాయబడిందో, మీరేది కోరుచున్నారు. చూడండి ఏమంటున్నాడు, బెత్తంతో. అంటే తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి బెత్తం తీసుకుని వెళ్ళేది. సంఘంలో తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి బెత్తం తీసుకొని రావాలా నేను?
సాత్వికమైన మనసుతోనూ రావాలనా? చూడండి ఎంత క్లారిటీగా చెప్పేసాడు. సంఘంలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు జాగ్రత్త అంటే, ఆ రోజుల్లో సంఘంలో ఆ బలహీనలు ఉన్నారు. చూడండి, ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:20 మీరు చదువుతుంది. 4:20 దేవుని రాజ్యము మాటలతో కాదు కానీ శక్తితోనే ఉంది అని నేను చెప్పి, మాటల వలన కాదు, దేవుని శక్తి మనకిస్తాడు. దేవుని ఆత్మ బలాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రియులారా, మన బలహీనమన్న సంగతి దేవుడికి ముందుగానే తెలుసు. అందుకే ఈ అపోస్తలులతో కూడా దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మీరు దేవుని శక్తి పొందుకునే వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి. లోకాసు వార్త 24:49 ఈ మాట రాయబడి ఉంటుంది. దేవుని శక్తి పొందుకునేంత వరకు మీరు ఎదురు చూడండి. దేవుడు ఆత్మ బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, దేవుడు వాడుకుంటాడు. ప్రియులారా, ఇదిగో నా తండ్రి మీ మీదకి పంపుతున్నాను. చూడండి, ఎక్కడి నుంచి శక్తి వచ్చిందంటే పరలోకం నుంచి వచ్చింది మన మీదకి శక్తి. మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు పట్టణంలోనే మీరు నిలిచి ఉండండి అని నేను చెప్తాడు. మీరు శక్తిమంతులుగా మార్చబడాలి. బలహీనులుగా మీరు ఉండడానికి వీల్లేదు. తప్పులు చేస్తున్నాం, లోకంలో ఉన్నాం, అవిధేయులుగా ఉన్నాం, దేవుడు ఇష్టపడడేమో, చంపేస్తాడేమో, మాకు లాంటి వాళ్ళకి ఏ అవకాశాలు ఉండవేమో, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి కూడా యోగ్యత కూడా ఉండదేమో అని ఒకవేళ మనం అనుకొని బలహీనం అయిపోయి దూరం అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, నా బ్రతికింతే, నేను ఇంక మారను, ఇలాగే నా జీవితం అయిపోవాలని చెప్పి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది లేరో చూడండి ఒకసారి. అట్లా ఉండటానికి వీల్లేదు. మీరు శక్తిమంతులుగా మార్చబడుదురుగాక, దేవుని ఆత్మ బలముతో మీరు నింపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చాలా మంది ఏమన్నారంటే, మాకు శక్తి సరిపోదు అని మాట్లాడారు. అప్పుడు దేవుడు తన శక్తినిచ్చి దేవుడు వాడుకున్నాడు. యెహోషాపాతు అని పాత నిబంధనలో యెహోషాపాతు ఉన్నాడు. 3 తెగల వారు యుద్ధం చేయడానికి ఆయన మీదకి వచ్చారు. ప్రియులారా, యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆ యెహోషాపాతు ఏమన్నాడంటే, ప్రభువా, ఈ గొప్ప సమూహంతో జనముతో యుద్ధము చేయటం మాకేం చాలదు అని చెప్పాడు. శక్తి చాలదు అని చెప్పాడు. శక్తి సరిపోదని చెప్పాడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారు కూడా ఒక మాట మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథం 1:6 నేను బాలుడను, నాకేం సరిపోదని చెప్పాడు ఆయన. చూడండి, ఇర్మియా గ్రంథం 1:6 అయ్యో ప్రభువుకు యెహోవా, నేను బాలుడనే, చూడండి నాకు శక్తి సరిపోదని నేను ఈయన కూడా చెప్పాడు. నాకు శక్తి చాలదు. జాగ్రత్తగా మీరు ఆలకించండి. కొంతమంది ఎట్లా అనుకుంటున్నారు, నాకు శక్తి సరిపోవట్లేదు. పాపము గురించి చెప్పబడిన మాట ఏమిటో తెలుసా? ఆ పాపము వారిని పట్టుకుంది. కొంతమందికి దురాత్మ శక్తులు పట్టుకున్నప్పుడు ఏమంటారంటే, వాళ్ళకి దయ్యం పట్టింది అంటారు, గాలి పట్టింది అంటారు. పాపంలో ఉన్న వాళ్ళని కూడా ఏమంటారంటే, పాపం వాళ్ళని పట్టుకుంది. వీళ్ళు పాపంలోకి వెళ్ళడం కాదు, పాపమే వాళ్ళని పట్టుకుంది. పాపం ఇంకెందుకు వదిలిపెట్టింది చెప్పండి? కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఇక వాళ్ళతో సావటమే మా బ్రతుకు, మాకు విడుదల ఉండదు, ఎవరు బాగుండరు, ఏ కదా చెప్పేది. అయితే ఇవన్నీ మనకు అనవసరమైన విషయం. ప్రియులారా, దేవుడు అంటే శక్తిని ఇస్తాడంట, మనకి బలాన్ని ఇస్తాడంట దేవుడు మనకి. ఆ శక్తిని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని మీతో నేను ఈ రాత్రి మాట్లాడతాను. దేవుని శక్తిని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని శక్తి మన మీదకి దిగి రావాలంటే మనం ఏం చేయాలి? ఇంకా బైబిల్లో 12 గోత్రాల నుంచి 12 మందిని సపరేట్ చేసి మోషే వేగు చూసి రమ్మని పంపిస్తే 10 మంది మనకు శక్తి చాలదని చెప్పారు. 10 మంది మా వల్ల కాదని చెప్పారు. బలం బాగానే ఉంది, 10 మంది ఉన్నారు,
వెళ్ళి చెడ్డ సమాచారాన్ని తీసుకొని వచ్చారు. ఇద్దరు మాత్రం వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా జయించవచ్చు, మనకి ఇబ్బంది ఏం లేదని. ఎంత విశ్వాసం ఉంటే ఆ మాట మాట్లాడారో చూడండి. ఎందుకు ఆ మాట మాట్లాడారు వాళ్ళు? యుద్ధం మనంగా చేసేది, మన పక్షం ఎవరు చేస్తారు? అబ్బా, ఇది ప్రియులారా కావాల్సింది ప్రతి వ్యక్తి. ఏ పరిచర్య అయినా, ఏ ప్రార్థన అయినా, దేవుని సన్నిధిలో కుటుంబం అయినా, సమస్యలైనా, ఏవైనా సరే మన వల్ల కానప్పుడు అవి జరిగించేది ఎవరు అంటే దేవుడు జరిగిస్తాడని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ప్రకటించేటువంటి అభిషేకం మనలో బయలుదేరాలి. అది ఎక్కడి నుంచి రావాలి అంటే, మనుషులు పక్కన నిలబడి నువ్వేం భయపడబాక, దేవుడు ఉన్నాడు నీకు సహాయం చేస్తాడంటే మాటలతో వచ్చేది కాదు. అది పై నుంచి రావాలంట, పరలోకంలో నుంచి మనలోకి రావాలంట ఆ శక్తి. అయ్యా మరి సమర్పణ చేసుకొని వివాహం కూడా లేకుండా ఎట్లా మీరు సేవ చేస్తున్నారు? మేము ఉండలేకపోతున్నాం కదా, ఎట్లా సేవ చేస్తున్నారంటే, పరలోకంలో నుంచి వచ్చిన శక్తి వారి మీదకి, పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి రాగానే వివాహం కూడా చేసుకోకుండా సేవ పరిచేది. అది శక్తి ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తి. బాగా తాగుతున్నాడు, విచ్చలవిడిగా తాగుతున్నాడు, ఉదయం లేచిన దగ్గర నుంచి డబ్బులు, అసలు నువ్వు పనికి ఎందుకు వెళ్తున్నావు అంటే, తాగటానికే, నేను సాయంత్రానికి తాగటానికి వెళ్ళిపోవాలి, డబ్బులు అక్కడ ఖర్చు. సడన్ గా మానేశాడంటే అది ఎట్లా జరిగిందంటే, మనుషులు నాకు చెప్పడం వల్ల కాదు, పరలోకం నుంచి పరిశుద్ధాత్మ శక్తి నా మీదకి దిగి రావటం వల్ల నేను మానేశాను. ఒక భయంకరమైన వ్యభిచారంలో తిరుగుతున్నటువంటి స్త్రీ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వస్తే ఎవరు కూడా అక్కడికి రారు ప్రియులారా. ఆమె పాపంలో చాలా సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. కానీ ప్రజల మధ్యలో ఆమెకి ఏం లేదు, సాక్ష్యం లేదు, ఆమెను ఎవరు ప్రేమించరు. ఆమె మీద కాకపోయినా పక్కన ఉమ్ము వస్తూ ఉంటారు ప్రియులారా. చూస్తే కుటుంబాలు పాడవుతున్నాయి నీ వల్ల, గ్రామాలు చెడిపోతున్నాయి నీ వల్ల. నీలాంటి వాళ్ళు చావటమే రైటు అనే మాటలు ఆమె వినుండొచ్చు అక్కడ ఉన్న ప్రదేశం. ఎందుకు ప్రియులారా బ్రతుకు? కంట్రోలింగ్ స్పిరిట్ అంటారు. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే ఎవరేందనేది ఈజీగా మన మైండ్లో, పరిశుద్ధాత్మ శక్తి ఎవరు మనకేమవుతారు, వాళ్ళు ఎవరు, అన్నయ్య ఎవడు, తమ్ముడు ఎవడు, బాబాయ్ ఎవడు, నాన్న ఎవరు అని పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. మరి అలా అంత భయంకరమైనటువంటి పాపం చేసేటువంటి సమరయ స్త్రీ బావి దగ్గరికి వస్తే, యేసు ప్రభు వచ్చి ఆమె దగ్గర కూర్చోగానే మగ మనిషి రాగానే వ్యభిచారం చేసే స్త్రీ ఏం చేస్తుంది? మొట్టమొదటిగా సొలొమోను చెప్పాడు ప్రియులారా, వేశ్య నోరు లోతైన గొయ్యి గుంటనని చెప్పాడు. వేశ్య నాలుక రెండంచులు కలిగిన ఖడ్గము కత్తెనని చెప్పాడు ప్రియులారా. వేశ్య నోటు నుంచి తేనె గారునని చెప్పాడు. ఎంత మధురంగా మాట్లాడతారో తెలుసా ప్రియులారా వాళ్ళు. వ్యభిచారం చేసేటువంటి స్త్రీలలో అది ఒక దురాత్మ వాళ్ళు నిలబడి చేస్తూ ఉంటది. అలాంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు మైండ్ మారిపోవటం కాదు, యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆ వేశ్య యొక్క మనస్సు మారిపోయేటట్లుగా దేవుడు కార్యాలు జరిగించాడు. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ఈ దేవుడు ఎవరు అంటే మతాలు మార్చే దేవుడు కాదు, మనస్సును మార్చే దేవుడు. ఒకప్పుడేమో వేశ్య, సాక్ష్యం లేని జీవితం. ఎప్పుడైతే యేసు ప్రభు ఒక శక్తి, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నడు దప్పిగా కనుడు అని చెప్పి ఎప్పుడైతే దాహం ఆమెకి ఇచ్చాడో వెంటనే మైండ్ మారిపోయింది. ఊర్లో ఉన్న ప్రజలందరిని రక్షించే ఒక గొప్ప సేవకురాలుగా సాక్ష్యం, అందరూ వెళ్ళగానే నమస్కారం వందనాలమ్మ అని సాక్ష్యం చెప్పే స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, శక్తి యొక్క ప్రాముఖ్యతను గురించి నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఆ శక్తిని మనం పొందుకోవాలి ఖచ్చితంగా ప్రియులారా. దేవుని శక్తి. ఓ 10 మంది ఆడవాళ్ళు కలిసి, ఒక ఆమె కదా ఆడ మనిషి ఉంది, అమ్మ మేము 10 మంది బాప్తీసం తీసుకున్నాం, ప్రతి వారం బల్లలో పాల్గొంటున్నాం, నువ్వు ఎటు ఆదివారం ప్రార్థనకు వస్తున్నావు కదా, నువ్వు కూడా బాప్తీసం తీసుకో. తప్పేం లేదు ప్రియులారా, చెప్పడంలో తప్పేం లేదు. చెప్పకుండా ఎవడు విశ్వసించగలడు? పేతురు దగ్గరకు వచ్చి వాక్యం విన్న తర్వాత వాళ్ళు వాక్యం చేత పుచ్చబడి, అయ్యా మేమేం చేయమంటామని అడిగారు. వెంటనే మీరు పాప క్షమాపణ నిమిత్తం ఏం పొందుకోవాలని చెప్పాడు ఆయన పేతురు? బాప్తిస్మము
పొందుడి. బాప్తిసం పొందిన తర్వాత ఏ వారం పొందుతాడని చెప్పారు? పరిశుద్ధాత్మనే. మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై రక్షణ పొందండి. చెప్పడం తప్పేం కాదు. 10 మంది బాప్తిసం తీసుకోమన్నారు, ఒక్కదానిగా ఉండవు కదా అని చెప్పి తీసుకుంటాం కాదు పిల్లల. టేస్ట్ ఉంది మనకి, నిజమైన టేస్ట్, నిజమైనటువంటి అనుభవం మనం ఎక్కడ పొందుకుంటామంటే పరిశుద్ధాత్మ శక్తి పరలోకంలో నుంచి ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు, తాను దేవుని సన్నిధిలో పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు, తన బ్రతుకును సరి చేసుకోవడానికి తను రాత్రంతా దేవుడి సన్నిధిలో దేవుని ఆత్మతో మమేకమై ప్రార్థన చేసినప్పుడు, ఇక రెండోసారి లోకంలో నేను కలవనయ్యా, పాపంలో నేను కలవనయ్యా, నీకోసమే నేను బ్రతుకుతానయ్యా అని చెప్పి ఒక ఆత్మ చేత సంధించబడి ఎప్పుడైతే దేవునితో తీర్మానంలోనికి ఆ వ్యక్తి నడిపించబడతాడో అది దేవుని శక్తి చేత నింపబడి మార్చబడటం అంటే. దేవుని రాజ్యం మాటలతో కాదు కానీ శక్తితో ఉంది అని చెప్పాడు. మరి ఎంతమంది దేవుని శక్తి చేత నింపబడి దేవుని సన్నిధిలో అభిషేకంతో నింపబడి ఎంతమంది నడిపించబడుతున్నాడు? ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే ఏం చేస్తుంది అంటే అదే మనల్ని నడిపిస్తూ ఉంటుంది, లీడ్ చేస్తూ ఉంటుంది. మీరు శక్తిమంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, వెనుకున్నవన్నీ మర్చిపోవాలి, గతంలో జరిగిన విషయాలన్నీ మీరు మర్చిపోవాలి, గతంలో నేను పాపిగా ఉన్నాను, లోకానుసారిగా ఉన్నాను అన్న విషయాలన్నీ మీరు మర్చిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం. గొప్ప గొప్ప ప్రవక్తలు చూడండి ప్రియులారా ఏమని మాట్లాడారు. అపోస్తుల కార్యాల గ్రంథం 3:12. పేతురు ప్రజలతో ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా ఆశ్చర్యపడుచున్నారు. చూడండి ఈ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇది ఒకవేళ మా శక్తి అనుకుంటున్నారేమో, మేము నిలబడి వాక్యాలు చెబుతుంది మా సొంత శక్తితో అనుకుంటున్నారేమో, మేము ఇన్ని గంటల ప్రార్థన చేస్తున్న విరామం లేకుండా దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాం అంటే ఇది మా శక్తి అనుకుంటున్నారేమో. ఇది మా సొంత శక్తి చేత కాదు, పరలోకంలో నుంచి పంపబడినటువంటి ఆ శక్తి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో కూడా మనం చదివితే అక్కడ దేవుడు ఏమంటాడంటే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. దేవుడు ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. లేకపోతే మనం అసలు ఎక్కడ నిలబడతాం? దేవుని సన్నిధిలో నిలబడటానికే ఏం లేదు, మనకి అర్హతే ఆ యోగ్యతే లేదు. మీరే అర్హులయ్యా, మీరే అర్హత లేని వారికి అర్హత కల్పించేదే దేవుని శక్తి. అయితే ఈ రాత్రి దేవుని శక్తి మన మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? దేవుని శక్తి మనలో ఉండే మనల్ని నడిపించాలంటే పడిపోకుండా సమర్పణ చేసుకొని దేవుడి కోసం నీతిగా యథార్థంగా బ్రతకాలి అంటే మనం ఏం చేయాలి? డబ్బులు వస్తాయి ప్రియులారా, డబ్బులు. ఓ స్థలమే అమ్మామనుకోండి, 4 లక్షలు పెట్టి ఒక స్థలం కొని 40 లక్షలకి అమ్మేసామనుకోండి, వస్తాయి, డబ్బులు వస్తాయి. కానీ మనం ప్రయాసపడి ఎక్కడ కూడా దేవుని సన్నిధిలో ఏ లాభాన్ని ఆశించకుండా రెక్కల మొక్కలయ్యేటట్లుగా మనం ప్రయాసపడి కష్టపడితే మన ప్రయాస ఏడకు బాగుంటుంది. మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడి సన్నిధిలో 50 రోజులు ఉపవాసాలు ఉండి దేవుడి సన్నిధిలో టయానికి ప్రారంభించి 50 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాము. ఆ ప్రయాస ఎక్కడికి పోదు, దేవుడు ఖచ్చితంగా మాకు ఇచ్చేస్తాడు, ఖచ్చితంగా ఒక రోజు. మీటింగ్ చూడండి ఎంతమంది స్పాన్సర్ చేశారంటే అందరూ చాలా మంది స్పాన్సర్ చేశారు. రైస్ బ్యాగులు కూడా చూడండి పిల్లల, రైస్ బ్యాగులు కూడా స్పాన్సర్ చేశారు. మరి ఇదంతా ఎందుకు దేవుడు మాకు అనుగ్రహిస్తున్నాడంటే దేవుని సన్నిధిలో కానుక. ఒకవేళ మన ప్రయాస ఎక్కడికన్నా పోయిద్దని ఒకవేళ మనం అనుకుంటే మనం కష్టపడ్డాం కాబట్టి ఎక్కడికి పోదు, మన ప్రయాస మనతోనే వస్తుంది. ప్రయాసపడేవాడు ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థము కాదు అని నేను చెప్పి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ స్థిరులను కదలని వారై ఉండుడి అని నేను చెప్తాడు. దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా.
మరి ఈ మాటలు ఎందుకు దేవుడు ఈ మాట్లాడాలని అనుకుంటున్నాడు ఎందుకో గానీ దేవుడు నిన్ను ధైర్యపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. పిల్లలు ఆయన శక్తిని ఇస్తాడంట, నీకు బలాన్ని ఇస్తాడంట, నీకు దేవుడు నిలబెట్టుకుంటాడంట. నిన్ను ఎట్లా నిలబెట్టుకుంటావయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ఎత్తడి ప్రాకారం లాగానే నిన్ను నిలబెట్టుకుని వాడుకోబోతున్నాను. హల్లెలూయా. ఎవరు పడగొట్టజాలని బలమైన ప్రాకారంగా నేను నిన్ను నిలబెట్టుకోబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. పట్టణానికి నువ్వు ప్రాకారాల్లాగా నిలబడబోతున్నావు అంట దేవుడు. ఇది ఇస్తున్న ప్రవచనం. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ప్రజలందరూ కూడా నీ యొద్దకు రాబోతున్నారని దేవుడు చెప్తున్నాడు. ప్రజలందరికీ ఆధారంగా నువ్వు ఉండబోతున్నావని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు నీ పక్షాన నిలవబడి అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలని నీతో ఈ రాత్రి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఆయన అయితే దేవుని శక్తి మనలోకి వచ్చి మనల్ని నడిపించాలంటే ఏం చేయాలో బైబిల్లో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొట్టమొదటిగా ఏం చేయాలో మనం చూద్దాం. ప్రియులారా, బైబిల్లో నుంచి మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. సమస్త కల్మషమును చూడండి, ఇక్కడ రాయబడిన మాట, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరించండి. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈ రాత్రి పరలోకంలో నుంచి దేవుని శక్తి ప్రజల మీదకి దిగి రాబోతుంది. ప్రవచనం పరలోకంలో నుంచి పరిశుద్ధాత్మ శక్తి ప్రజల మీదకి దిగి వచ్చినప్పుడు, దేవుడు శక్తిని ఇచ్చినప్పుడు వారు దేవుని కోసం నిలబడటానికి దేవుడు అవకాశం ఇవ్వబోతున్నాడు. దేవుని శక్తిని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని శక్తి మనలో పనిచేయాలంటే ఏం చేయాలి? దేవుని శక్తి మనలోనికి దిగి రావాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే హృదయంలోనికి అంగీకరించాలి. దేవుడు వాక్యాన్ని హృదయంలోకి తీసుకోవాలి. ప్రియులారా, ఒక వ్యక్తిలో దేవుని శక్తి పనిచేస్తుందని మనం ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే దేవుని వాక్యం ద్వారా వ్యక్తులు సంధించబడతా ఉంటారు. వాక్యం వారిని సరిచేస్తూ ఉంటుంది. వాక్యం వారిని పడిపోకుండా నిలబెట్టడానికి వాక్యం సహాయం చేస్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాటల ప్రకారం, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మటుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించును. దేవుని శక్తి రాత్రి నీలో పనిచేయాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలి అంటే వాక్యాన్ని హృదయంలోకి నువ్వు అంగీకరిస్తే ఖచ్చితంగా దేవుడు నీ హృదయంలో క్రియ జరిగించడం ప్రారంభిస్తాడు. అపోస్తులుడైన పౌలు గారు అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో ప్రియులారా ఆ ప్రాంతంలోనికి వెళ్లి సువార్త ప్రకటిస్తున్నాడు. లూదియా అని దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ఆ వాక్యాన్ని వింటుంది. వాక్యం వెంటా ఉండగానే వాక్యం హృదయంలోకి వెళ్ళిపోయింది. ఆ హృదయం దేవుడు తీర్చేయడానికి రాయబడింది. అక్కడ రాయబడిన మాటల్లో మనం చూస్తే లూదియా చాలా ధనవంతురాలు, డబ్బు సంపాదించింది, మంచి వ్యాపారం చేసేటువంటి స్త్రీ. ఎప్పుడైతే వాక్యాన్ని వింటా ఉందో వాక్యం ఆమెలోకి వెళ్ళి శక్తిగా మారి అందరు మారు మనసు పొందడానికి వాక్యం సహాయపడింది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆ వాక్యంలో నుంచి ఖచ్చితంగా నీతో ఏదో ఒక విషయంలో దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడతాడు. ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరించడానికి నువ్వు ఇష్టపడతావో ఖచ్చితంగా క్రియ జరగటం ప్రారంభం అవుతుంది. దావీదు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఏ వాక్యంతో నీవు నన్ను బలపరుస్తావని నీ వాక్యం కొరకు నేను ఆశతో కనిపెట్టుచున్నాను. వాక్యం కోసం ఆశతో ఎదురు చూడాలి ప్రియులారా.
ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, ఖచ్చితంగా నువ్వు మాట్లాడితేనే ఏదైనా నేను చేయగలుగుతాను ప్రభు అని చెప్పి విశ్వాసంతో నువ్వు వాక్యం మీద ఆధారపడి వాక్యాన్ని తీసుకొని వాగ్దానాన్ని తీసుకొని అడుగులు ముందుకే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియుడా, చేయమంటావా వద్దంటావా? అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహామా నీ వ్యాపారాన్ని మొదలుపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు. దేవుడు ఆశీర్వదించాడు. నోవాహుతో దేవుడు మాట్లాడాడు, వాక్యాన్ని అంగీకరించాడు, ఆ శక్తిగా పనిచేసింది. నోవాహు ఓడను నిర్మించుకున్నాడు. జలప్రళయం రాగానే కుటుంబం మొత్తం రక్షించబడటానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు మనతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు ప్రియులారా. కానీ వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తూ ఉంటారో వాళ్ళల్లో దేవుని శక్తి రిలీజ్ అవుతూ ఉంటుంది. యెహోషువ గ్రంథం 1:8 రాయబడిన మాట, నీవు ధర్మశాస్త్రమును ధ్యానించుట తప్పిపోకూడదు. వాక్యాన్ని నువ్వు చక్కగా చదివితే కుడికి కానీ ఎడమకు కానీ తుట్టిల్లిపోకుండా వాక్యం నేనేం చేసిందని చెప్పాడు, కాపాడిద్ది, వాక్యం కాపాడిద్ది. కీర్తనలో 1:1 రాయబడిన మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడింది ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా. వాక్యం ప్రియులారా, అది దావీదు 119వ కీర్తనలో ఆయన అంటాడు, నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. శక్తిగల వాక్యం ప్రజల్లో పనిచేసింది. వాక్యం ఒక వ్యక్తిని మారుస్తుంది. వాక్యం ద్వారా జీవితాలు కట్టబడతాయి. వాక్యం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. వ్యాపారాలను దీవిస్తాడు, ఉద్యోగాలను ఇస్తాడు. అనేక మంది జీవితాలను గొప్ప స్థితిలో నిలబెట్టడానికి ఉపయోగపడేది ఏదైనా ఉందా అంటే వాక్యమే. పరలోకంలో నుంచి డైరెక్ట్ గా ఈ రాత్రి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా వాక్యాన్ని నీ హృదయంలోకి నువ్వు తీసుకోగలుగుతున్నావా? ఎన్నోసార్లు నీతో నేను మాట్లాడిన దేవుడును, ఎన్నో రీతులుగా నేను నిన్ను గద్దించిన దేవుడును, నిన్ను సరి చేయాలని, నీ ప్రవర్తన మార్చాలని, నీ జీవితంలో ఎన్నోసార్లు నీ వద్దకు దిగి వచ్చి నీతో నేరుగా మాట్లాడిన దేవుడును. మరి నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి, దేవుని శక్తిని పొందుకోవడానికి దేవుని మాటను హృదయంలోకి అంగీకరించావు. యాకోబు దగ్గరికి వచ్చి అడిగాడు దేవుడు, యాకోబు నీలో ఒక తప్పు ఉందయ్యా, ఆ తప్పు నువ్వు తీసేసుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే వెంటనే మారిపోయి హృదయాన్ని మార్చుకున్నాడు. ప్రియుడా, యెషయా పాపంలో ఉన్నాడు, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే కారుతో తీసిన నొప్పులు పెదవులకు తగిలించాడో వెంటనే ప్రాయశ్చిత్తం కలిగింది. పరిశుద్ధాత్మ వ్యక్తి మీదకు దిగి వచ్చింది. ఇక సేవా పరిచయకి ఎక్కడికి వెళ్ళమంటావు, నువ్వే చెప్పు ప్రభు అని దేవుని సన్నిధిలో అడిగాడు. ప్రియులారా, అది కదా శక్తి. ప్రియులారా, దమస్కు మార్గంలో వెళ్తున్నాడు ప్రియులారా సౌలు. రోమా పౌరసత్వాన్ని తీసుకొని క్రైస్తవులందరినీ చంపడానికి బయలుదేరి దమస్కు మార్గంలో ప్రయాణమై వెళ్తా ఉంటే ఒక గొప్ప వెలుగు వచ్చి ముఖం మీద, ఆయన ముఖం కళ్ళన్నీ క్లోజ్ అయిపోయింది, కళ్ళు కనపట్టలేదు. ఇంకా సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని దేవుడు మాట్లాడిన వెంటనే, ఇదిగో నువ్వు హింసించుచున్న క్రీస్తును నేనే అని మాట్లాడిన వెంటనే, నన్ను ఏం చేయమంటావు ప్రభు అని చెప్పి వెంటనే పశ్చాత్తాపడి అడిగాడు. ప్రియులారా, 3 సంవత్సరాలు దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి అడిగాడు. దేవుడు మాట్లాడాడని చెప్పి గబగబ చూడండి ఏది నిర్ణయం తీసుకుని 3 సంవత్సరాలు దేవుడి సన్నిధిలో సిద్ధపడ్డాడు. ప్రియులారా, సమరయ స్త్రీ గురించి కూడా మనం విన్నాం. దేవుడు సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత సమరయ స్త్రీ కూడా ఇక రెండోసారి పాపం చేయలేదు. ప్రియులారా, దేవుడు మాటలు తీసుకున్నాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ నీవు కూడా అబ్రహాము కుమారుడు అని దేవుడు మాట్లాడిన వెంటనే ఎక్కడెక్కడైతే ఒక వంతు తీసుకున్నాడో 4 వంతులు తీసుకెళ్లి ఇచ్చేసాడు. ప్రియులారా, వ్యర్థమైంది, నాకు అవసరం లేదని నేను చెప్పి అసహించుకోవాలి. ప్రియులారా, ఏదైనా దేవుడు అన్ని చూడండి, ఏది పడితే తీసుకొచ్చి మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం ఇష్టపూర్వకంగా ఎప్పుడు కూడా మనం దేవుడు ప్రార్థన చేసుకున్నప్పుడు తీసుకోవాలి. ఏదైనా సరే మీకు శక్తి రావాలి అంటే, దేవుడు మీలో కార్యం జరిగించాలంటే దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు అది తీసుకుంటున్నావా? బిలాము గాడిదతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? బిలాముతో దేవుడు మాట్లాడితే ఆయన తీసుకోవాలా. చివరికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను శపించాలని చెప్పి వాళ్ళ ముందు నిలబడ్డాడు. కానీ ఈయన శపిస్తా ఉంటే దేవుడు వాళ్ళని ఇంకా విస్తరింపజేశాడు.
అందుకే కొత్త నిబంధనలు అంటాడు, మీ నోట శాప వచనములు రాకూడదు, మీ నోట కృతజ్ఞత వచనమే రావాలి అని చెప్పాడు. ఆశీర్వాదపు మాటలే మన నోటికుండా ఇప్పుడేం రావడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనలో దేవుడు కార్యం జరిగించాలి అంటే, పరిశుద్ధాత్మ శక్తి, దేవుని శక్తి మనల్ని నిలబెట్టాలి అంటే, మొట్టమొదటిగా మనం వాక్యం ద్వారా సంధించబడాలి, వాక్యం ద్వారా సరిచేయబడాలి, వాక్యం ద్వారా మన జీవితాలు మార్చుకోవాలి, దేవుడు మాట్లాడాలని గ్రహింపు మనలోకి రావాలి. పర్సనల్గా కూర్చొని మాట్లాడమంటే నేను మాట్లాడితే, ఎవరన్నా బాప్తీసం తీసుకుంటానంటే పర్సనల్గా కూర్చొని మాట్లాడదామంటే నేను మాట్లాడతాను. మాట్లాడిన ఎంత మటుకు ప్రియులారా, సేవకుడు ఉన్నంత మటుకే, విశ్వాసం ఉన్నంత మటుకే, కానీ దేవుడి దగ్గర నువ్వు మాట్లాడి ఎంతసేపు మాట్లాడాలో చూడు ప్రియులారా. ఒకసారి దావీదు ఊరియా వారి విషయంలో పాపం చేశాడు, నాతాను ప్రవక్తను పంపించి దేవుడు గద్దిస్తున్నాడు. దావీదు, నువ్వు పాపం చేసావు, ఒప్పుకో, లేకపోతే మరణం అయిపోతావంటే భయంకరంగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి ఒప్పుకున్నాడు ప్రియులారా. ఒప్పుకున్నాడు, పాపాలన్నీ ఒప్పుకున్నాడు. దావీదుని గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం, ఉరియా భార్య విషయంలో తప్ప దావీదు ఎన్నడూ పాపం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీ గురించి అలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతాడా ప్రియులారా? దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నీలో లోపం ఉందని ఏదన్నా చూపించినప్పుడు నువ్వు సరి చేసుకోగలుగుతున్నావా? ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడాడు, అయ్యా నీ ఆస్తి అంతా మీ పేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించమంటే, అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి సణుక్కుంటా ఏమైపోయాడంట, ఆయన వెళ్ళిపోయాడు. ఇష్టపడలేదు ప్రియులారా, వాక్యం నచ్చలేదు ప్రియులారా ఆయనకి. యేసు ప్రభు దగ్గరికి 500 మంది శిష్యులు వచ్చారు. 500 మంది శిష్యులను తయారు చేయాలని యేసు ప్రభు సిద్ధపరిస్తే 500 మందిలో ఎంతమంది మిగిలారు? 12 మందే ప్రియులారా ఉంది. 12 మంది ద్వారా దేవుడు కార్యాలు జరిగించలేదా? ఒక్కడు చాలు ప్రియులారా దేవుడికి సరిగ్గా నిలబడేవాళ్ళు. జకరియా, ఎలిజబెత్ దేవుడి కోసం నిలబడి సేవ చేస్తుంటే దేవుడు వాళ్ళకి గర్భఫలం ఎక్కడిచ్చాడు ప్రియులారా? బాగా వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారా? అంత మాత్రాన వాళ్ళు దేవుడిని ఏమైనా వదిలిపెట్టారా? దేవుడి సన్నిధిలో దేవుడి కోసం నిలబడి, ప్రార్థనలో నిలబడి, యథార్థంగా నిలబడి, పాపం కానీ, వ్యభిచారం కానీ, లోక సంబంధంగా బ్రతకటం కానీ, లోకం వైపు చూడటం కానీ, ఇట్లాంటి పిచ్చి పనులు వాళ్ళు చేయలేదు ప్రియులారా. దేవుని బిడ్డలకి తగదు ప్రియులారా. బాప్తీసం తీసుకున్న ఒకవేళ లోక సంబంధంగా, ఇదిగో నీ భర్త తప్పు చేశాడని చెప్పి నువ్వు కూడా తప్పు చేయాలని ఒకవేళ ఆలోచిస్తున్నావేమో, లేదంటే నీ భార్య తప్పు చేస్తుందని చెప్పి నేను కూడా తప్పు చేస్తానని ఒకవేళ నువ్వు బాప్తీసం తీసుకొని లోక సంబంధమైనటువంటి ఆలోచనతో ఒకవేళ నువ్వు నడిపించబడాలని ఉంటే, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, పరిశుద్ధులకి ఇది తగదు. యేసు రక్తం చేత కడగబడిన తర్వాత రెండోసారి లోకం వైపు చూడటానికి అవకాశం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఒక్కసారి వెలిగించబడి ఆత్మవరం రుచి చూసి దేవుని సన్నిధిలో వాడబడిన తర్వాత ఆ వ్యక్తి కానీ పడిపోతే ఇంకా తిరిగి లేవటం అసాధ్యం అని చెప్పాడు దేవుడు. దేవునికి ఈ భూమి మీద అసాధ్యమైంది ఏది కూడా లేదని దేవుడు చెప్తాడు. కానీ ఒకటే అసాధ్యం అని చెప్పాడు. ఒక వ్యక్తి వెలిగించబడి పడ్డాడు అంటే రెండోసారి లేవటం కష్టం. వాళ్ళ పాపం వాళ్ళని ఏం చేసింది? వాళ్ళని పట్టుకునిది. అయితే ఈ రాత్రి స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వాక్యము దేవుని శక్తిని ఈ రాత్రి మనలో కుమ్మరిస్తూ ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని ఆధారం చేసుకొని నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపో ప్రియులారా దేవుని కోసం. విశ్వాసమునకు కర్తయో దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు పందెపు రంగమునందు ఓపికతో నువ్వు పరిగెత్తాలి. వాక్యాన్ని ఆధారం చేసుకొని నువ్వు పరిగెత్తాలి. ఇంకా నూతనమైన వాక్యాల కోసం నువ్వు పరిగెత్తాలి. గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో, అనేక ప్రాంతాల్లో బలంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకుల యొక్క వర్తమానాల ద్వారా నువ్వు సంధించబడాలి. ఆ వాక్యం ద్వారా మన జీవితాలు మార్చబడితే అప్పుడు శక్తికి మనం పొందుకుంటాం. ఆ శక్తి ద్వారా మనం నడిపించబడతాం. రెండోదిగా నేను చూపిస్తాను చూడండి. మనకు శక్తి రావాలంటే ఏం చేయాలో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. మొట్టమొదటిగా వాక్యం మాట్లాడేటప్పుడు ఆ వాక్యం ద్వారా దర్శించబడితే శక్తిమంతులు అవుతాం. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకోండి. దానితో మీరు దుష్టుణ్ణి ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. మొట్టమొదటిగా మనకి దేవుని శక్తి రావాలి అంటే బలహీనం అవ్వకుండా వెనక్కి వెళ్ళిపోకుండా
దేవుళ్ళో బలంగా నిలబడాలంటే వాక్యం ఏం చెబుతుందో ఒకసారి ఇను ప్రియులారు. చర్చిలోకి వచ్చి నువ్వు ఒకవేళ పరిశుద్ధులకేనండి చర్చి, పరిశుద్ధులకేనండి ప్రార్థన అని ఒకవేళ నువ్వు అనుకుంటావేమో, యేసు ప్రభు అట్లా చెప్పలే. ఏమన్నాడు? నేను నీతిమంతుల కొరకు రాలేదు, ఎవరి కోసం వచ్చానని చెప్పాడు ఆయన. పాపులు అంటే మన కోసమే ఆయన వచ్చింది. మనం మారు మనసు పొందడం కోసం ఆయన దగ్గరికి వెళ్ళాలి ప్రియులారా, దేవుని సన్నిధికి. ఇక్కడ రెండవదిగా చెప్పబడిన మాట ఏమిటంటే, దేవుని శక్తి మనలోకి రావాలి అంటే, మనం నిలబడాలి అంటే విశ్వాసం అనేది కంపల్సరీగా దేవుడి సన్నిధిలో మనం అప్లై చేయాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను అడుగు వారికి ఫలము దయచేవాడని నమ్మవలని కదా, దేవుడు సహాయం చేస్తాడని నమ్మవలని కదా. సంసోను చూడండి ప్రియులారు, ఎంత పాపం చేశాడో తెలుసా? సంసోను యొక్క జీవితం వ్యభిచార జీవితం, లోక సంబంధమైన జీవితం. ఆయన బ్రతుకుతూ ఉంటే ఆయన బలం, దేవుడు బలమిస్తే ఆ బలాన్ని పాపానికి ఉపయోగించాడు ప్రియులారా. పాపం చేస్తూ ఉంటే దాగోను గుడిలో ఆయన ప్రార్థన చేయలేదా? నాకు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తే బలం ఇస్తే దాగోను గుడి అంతా కూడా పడగొట్టేసాడు ప్రియులారా. దేవుడు అంత మూర్ఖత్వం కలిగిన దేవుడు కాదు ఆయన, క్షమించే హృదయం కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఘోర పాపులను కూడా దేవుడు ఏం చేస్తాడంటే క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు ప్రియులారా. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని. 3 సార్లు అబద్ధం ఆడితే యేసు ప్రభు ఆయన దగ్గరికే పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికే వచ్చాడు ప్రియులారా. పేతురు వచ్చి నా గొర్రెలను మీకు నా సేవ చేయమని అని చెప్పాడు ప్రియులారా. దేవుడు పిలుచుకున్నాడు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. విశ్వాసం, దేవుడి మీద విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు ప్రియులారా. దేవుడు ఉన్నాడని ఎదురు చూడాలి. వేడుస్తున్నావు కదా, కన్నీళ్లతో అడుగుతున్నావు కదా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు కదా, నాకెందుకు ఈ పరిస్థితి, నాకెందుకు ఈ శోధన, నాకెందుకు ఈ ఇబ్బంది అని ఒకవేళ నువ్వు కుమిలిపోతూ నలిగిపోతూ ఉండి రాత్రి నీతో నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తారు, భయపడద్దు ప్రియులారా. కుదరని రోగాలు ఉన్నాయి కొన్ని ప్రియులారా. హెచ్ఐవి ఎయిడ్స్ ఉంది చూసారా, దానికి మెడిసిన్ ఉంది కానీ తగ్గదు ప్రియులారా. అంటే కంట్రోల్ అవుతా ఉంటుంది కానీ అది తగ్గదు. హెచ్ఐవి మాకెందుకు వచ్చి దాన్ని ఏడుస్తున్నావేమో ఒకవేళ. నువ్వు భయపడద్దు ప్రియులారా. నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచి రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది ఎంత వల్లమాలిన రోగమైనా సరే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ రాత్రి నీ కన్నీటిని బట్టి, నీ దుఃఖాన్ని బట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీతిమంతుల సభలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరదాం. హల్లెలూయా, హల్లెలూయా. రాహాబు అనే వేశ్యకి దేవుడు ఇచ్చాడు, ప్రపించాడు ప్రియులారా. దైవజనుడు రాశాడు, ఏ యోగ్యత ఉందని మమ్మల్ని ప్రేమించవయ్యా నువ్వు, ఏ మంచితనం ఉందని మమ్మల్ని ప్రేమించవయ్యా. రాహాబు అనే వేశ్య కంటే భయంకరమైన పాపం చేసేవాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఇంకా దేవుళ్ళు అడుగుతా, అయ్యా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని విడిపించు, మా పాపం నుంచి బయటికి తీసుకురామని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియులారా. విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు ప్రియులారా. దేవుడి మీద విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. దేవుడు నన్ను క్షమించడు, దేవుడు నన్ను ముత్తాడు, నన్ను చంపేస్తాడనే మాట నీ నోటి గుండా రాకూడదు. నీ నోటి గుండా రావాల్సిన విషయం ఏమిటంటే ఆయన కృప కలిగిన దేవుడు. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. అనేక మందిని నా దేవుడు లేవనెత్తుకొను గాక. నీతిమంతుడు 7 మార్లు పడినా మరలా తిరిగి లేవబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీ కొరకు దిగి వచ్చి నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ విశ్వాసమును బట్టి నీ జీవితాన్ని నేను బాగు చేయబోతున్నాను, నీ పరిస్థితులు నేను మార్చబోతున్నాను. విశ్వాసంతో వారు రాజ్యాలను ఏం చేశారు? జయించారు. విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు బిడ్డలతో నింద అనుభవించడం, శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యం అని ఎంచుకొని దేవుని బిడ్డలతో వచ్చేసాడు ప్రియులారా. ఆయన విశ్వాసమును బట్టి రూతుమ్మ అన్ని జనులను ఐగుప్తును వదిలిపెట్టి, అయినోళ్ళని అందరిని వదిలిపెట్టి దేవుని బిడ్డతో నయోమితో పాటు కలిసి దేవుని సన్నిధికి వచ్చేసింది ప్రియులారా. ప్రార్థనలోకి వచ్చేసింది ప్రియులారా. బోయోజుతో ఇచ్చి వివాహం దేవుడు జరిగించలేదా ప్రియులారా?
ఒకటే, దేవుడి మీద విశ్వాసం ఉంచితే దేవుడు మనకి శక్తినివ్వబోతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదివితే శారాకుండా విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు చూడండి. అక్కడ ఏమని రాయబడింది? విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు. చూడండి, వయస్సు గతించిపోయినా కానీ శక్తి ఇది కదా ప్రియులారా కావాల్సింది మనకి. దేవుని సన్నిధిలో మనకు కావాల్సిందే విశ్వాసం, ఫెయిత్ ప్రియులారా. మృతతుల్యమైపోయిన గర్భాలను కూడా ఏం చేస్తాడు ఆయన? ఓపెన్ చేస్తాడంతే. అసలు ఈ భూమి మీద మనం పుట్టించింది ఎందుకో తెలుసా? దేవుడు విస్తరించడానికి. ప్రియులారా, ఆదాము అవ్వతో చెప్పాడు దేవుడు ఫస్ట్, మీరు విస్తరించి భూమిని నిన్ను ఎందుకు ఇవయ్యా నువ్వు నాకు బిడ్డల్ని అడగాలి ప్రియులారు. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో పెట్టి అడగాలి, ప్రార్థన చేయాలి ప్రియులారు. అడిగితే దేవుడు ఖచ్చితంగా. అందుకే మత్తయి సువార్త 7:7 ఏమని రాయబడింది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు, తట్టుడి మీకు తీయబడి, అడిగిన ప్రతివాడు ఎందుకు ఇవ్వు ప్రభువా నువ్వు నాకు? విశ్వాసం ఉందా నీ జీవితంలో? దేవుడి మీద విశ్వాసం ఉంటే ఆ విశ్వాసంతో దేవుని సన్నిధిలో నువ్వు ఎందుకు అడగకూడదు ప్రియులారా? ప్రభువా, నువ్వు శూన్యంలో సృష్టిని కలుగు చేసిన దేవుడవు, ఈ భూమి మీద అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించిన దేవుడవు, అనేక మంది జీవితాలను వెలిగించిన దేవుడు, బ్రతుకులు మార్చిన దేవుడవు, అనేక మంది జీవితాల్లో స్వస్థతలు జరిగించిన దేవుడవు, బిడ్డలను కలుగు చేసిన దేవుడవు. నా జీవితంలో కూడా నువ్వు కార్యం జరిగించమని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఒక శక్తి నీలోకి రావడం నువ్వు గమనిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు మూయబడిన గర్భాలను సైతము ఈ రాత్రి ఆయన శక్తి ద్వారా తెరవబోతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఈ రాత్రి ఎంత బలంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. మొరపెట్టుట అంటే అర్థం ఏంటంటే, మొరపెట్టుట అంటే అర్థం ఏంటంటే కార్యం జరిగిందా ప్రార్థన చేయటం. మన జీవితంలో దేవుడి శక్తి మనలో పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఇర్రెగ్యులర్గా కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో దేవుని శక్తి మనలో పనిచేయకపోవడానికి గల కారణం ఏంటంటే ఇర్రెగ్యులారిటీ. ఇర్రెగ్యులారిటీ అంటే అర్థం ఏంటంటే రెగ్యులర్గా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయలేకపోవడం. ఒకప్పుడు ఉన్న విశ్వాసం మళ్ళీ రెండో రోజు ఉండదు ప్రియులారా. అది మొరపెట్టుట అంటే అర్థం ఏంటంటే దేవుడు కార్యం చేసింది నాకు అడుగుతానే ఉండాలి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఐగుప్తులో ఇనప కొలిమిలో నలపబడుతున్నట్లుగా నలపబడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడి సన్నిధిలో 450 సంవత్సరాలు మొరపెట్టారంటే ప్రియులారా దేవుడి సన్నిధిలో. అయ్యా మమ్మల్ని విడిపించు, మమ్మల్ని విడిపించు. వాళ్ళు పెట్టిన మొర ఎక్కడికి చేరిందంట? ఈ రాత్రి మనం పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరతా ఉంది. దేవుడి రాత్రి మన జీవితంలో కార్యాలు జరిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. దేవుని శక్తి పరలోకంలో నుంచి నీ మీదకి దిగి రాబోతా ఉంది. ఈ రాత్రి దేవుడు విశ్వాసమును బట్టి మృతతుల్యమైపోయిన శారా యొక్క గర్భాన్ని తెరిచినట్లుగా ఈ రాత్రి మృతతుల్యమైపోయినటువంటి నీ గర్భాన్ని దేవుడు తెరవజేయునుగాక. మరుసటి ఏటగల్లా చక్కని బిడ్డలతో దేవుని సన్నిధిలో బలమైన సాక్ష్యాన్ని ద్వారా దేవుడు అందించునుగాక. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు అంట ప్రియులారా. ఆయన బెతెస్దా కోనేరు దగ్గర. మేము ప్రార్థన చేస్తున్నాం, ఏమని దీన్ని బెతెస్దా కోనేరులాగా మార్చేయ ఈ స్థలాన్ని అని మేము అడుగుతున్నాం. ఇక్కడికి ఎవరన్నా అడుగు పెడితే ప్రార్థన కూడా చేయడానికి లేదు, ఏమి చెప్పను కూడా చెప్పకుండా అడుగు పెడితేనే స్వస్థతలు జరగాలయ్యా అని మేము ప్రార్థన చేస్తున్నాం. అన్ని సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు ప్రియులారా, విశ్వాసంతో ఎదురు చూశాడు ప్రియులారా. ఏ రోజుకైనా నేను నెలలో దిగుతానని విశ్వాసంతో. అదే కదా ప్రియులారా విశ్వాసం అంటే. జరగలేదు అని వదిలిపెట్టి మధ్యలో వెళ్ళిపోతే ఎట్లా ప్రియులారా? దేవుడు ఏం చేస్తాడు కార్యం? మీతోనే కాదు నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ప్రియులారా. దేవుడు ఏం చేయలేదండి, దేవుడు మాకు అసలు ఏం జరిగించడంటే పొందుకోలేనోడే కదా నిందలేసే దేవుడి మీద, పొందుకోలేనోడే కదా అవమానపరిచే దేవుడిని.
యోబు గారు చూడండి, ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన నోటి మాటతో కూడా దేవుడిని ఏం చేయలేదంట, ఆయన దూషించలేదంట. ఆయన నమ్మదగినోడు అనబట్టేగా 2 అంతలు మళ్ళీ దేవుడు కోల్పోయిన ఎన్ని ఇచ్చేసాడు. 38 సంవత్సరాలు అంటే ఒకసారి మీరు ఆలోచించండి, దేవుడు కార్యం జరిగించడా ప్రియులారా. 38 సంవత్సరాలు పడి ఉంటే యేసు ప్రభు వచ్చాడు. 38 సంవత్సరాలు ఆ పరుపు మీద పడుకొని ఉన్నవాడిని లెగవమన్నాడు. లేచిన వెంటనే నీ పరుపు ఎత్తుకున్నాడు అన్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం మంచంలో ఉంటావు? ఎంతకాలం ఆ రోగంలో పడిపోయి ఉంటావు? ఎంతకాలం ఆ త్రాగుడు వ్యసనాలు బంధకాల్లో పడిపోయి ఉంటావు? లేచి నువ్వు పరిగెత్తాలని రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని శక్తి నీ మీదకి దిగి వస్తా ఉంది. ప్రతి బలహీనత ఈ రాత్రి లయపరచబడతా ఉంది. హల్లెలూయా. రక్తంలో గాని, ఎముకల్లో గాని, కీళ్లల్లో గాని, నరాల్లో గాని ఎక్కడైతే శక్తిని కోల్పోయి బలహీనమైన స్థితిలో ఉన్నారో అలాంటి వారికి రాత్రి నా దేవుడు శక్తిని కలుగజేయునుగాక, బలాన్ని కలుగజేయునుగాక. దేవుని మహిమ కొరకు దేవుడు నిలబెట్టుకున్నాడు గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ఈ రాత్రి ఎంత స్పష్టంగా దేవుడు ఇది కదా ప్రియులారా శక్తి రిలీజ్ అవటం అంటే, ఇది కదా ప్రియులారా బలం రిలీజ్ అవటం అంటే, ఇది కదా ప్రియులారా దేవుడు అద్భుతం మన జీవితంలో జరిగించడం అంటే. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయి ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు. మొట్టమొదటిగా దేని ద్వారా శక్తి మనలోకి వస్తుంది? వాక్యం మనం ఎప్పుడైతే వింటాం. పరిశుద్ధాత్మ ఇక్కడ క్లియర్గా ఇక్కడ పని చేస్తా ఉంది. హోలీ స్పిరిట్ ప్రియులారా, పరిశుద్ధాత్మ ఇక్కడ స్పష్టంగా ఇక్కడ ఉంది. పరిశుద్ధాత్మ ఉన్నాడు. దేవుడు మనల్ని దర్శిస్తాడు ప్రియులారా. వాక్యం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ జీవితాలు మారిపోయినాయి. రెండోదిగా దేవుని శక్తి రిలీజ్ అవడానికి కారణం ఏంటంటే విశ్వాసం ఉంటే, కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పరిశుద్ధాత్మ మనకి యాక్టివేట్ అవుతుంది. మూడోది చూపిస్తాను చూడండి, ఇక్కడ రాయబడిన మాట. దేవుని శక్తి మనలో పనిచేయాలంటే ఏం చేయాలో నేను చూపిస్తాను చూడండి ప్రియులారా. లోకాసువార్త 21:36 వచ్చిన లోకాసువార్త 21:36 ఖచ్చితంగా జరిగింది. ఇది నేను విశ్వాసంతో నేను దేవుడు మాట్లాడిన మాటలు ప్రియులారా, ఈ అడగాలి ప్రియులారా ఖచ్చితంగా. కాబట్టి తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిమంతులగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి అని చెప్పి అపోస్తల కార్యాల గ్రంథం 4:31 రాయబడిన ప్రకారం వాళ్ళు ప్రార్థన చేయుచుండగా వారు కూడి ఉన్న చోటు కనిపించిన, ప్రార్థన చేస్తూ ఉంటే భూమి కూడా కనిపించిందంట. ఎక్కడైతే 2-3 కూడి నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని నేను చెప్పాడు ప్రియులారా. ఇర్మియా గ్రంథం 33:3 రాయబడిన మాట, నాకు మొరపెట్టుము నేను నీకు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు ఎందుకు మాట్లాడు ప్రియులారా. దేవుడు మన జీవితంలో చేయాలనుకున్న కార్యం దేవుడు మాట్లాడుతాడు ప్రియులారా. మనకు అవసరమైన వాక్కులు దేవుడు అనుగ్రహిస్తాడు. మన జీవితంలో ఏం చేయబోతున్నాడో ప్రతి ఒక్క విషయాన్ని బయలుపరిచే దేవుడు ఆయన. ఎప్పుడు ఆయన బయలుపరుస్తాడు? శక్తి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ప్రార్థన చేయాలి ప్రియులారా. ఎక్కువ సమయం ప్రార్థన ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో దేవుని సన్నిధిలో ప్రార్థన మన జీవితంలో మనకి ఏమి ఇస్తుంది అంటే శక్తి ఇస్తుంది. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, వెంటనే మనం ఏం చేయాలంటే ఛార్జింగ్ పెట్టాలి. బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ దేర్ ఈజ్ నో బ్యాలెన్స్ అని వాళ్ళు చెప్తా ఉంటారు. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఉపయోగం ఉండదు, ఆ దరిలోకి వెళ్ళదు ప్రియులారా. నువ్వు ఇక్కడ బ్యాలెన్స్ లేకుండా, ఛార్జింగ్ లేకుండా దేవుడిని కార్యాలు జరిగించాలని నువ్వు ఎంత ఎదురు చూసినా కానీ దేర్ ఈజ్ నో రెస్పాన్స్. దేవుడి దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ ఉండదు. రేకులు కూడా దాటదు ప్రియులారా మన ప్రార్థన. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అని మనం ఆశపడటం తప్పేం కాదు. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనం ఏం చేయాలి అంటే గంటలు దేవుడి సన్నిధిలో కనీసం ఉదయాన్నే లేచిన తర్వాత అయినా, బెడ్ మీద నుంచి దిగిన తర్వాత నా ప్రార్థన చేయాలి ప్రియులారా. సాయంత్రం మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళేటప్పుడైనా కనీసం మనం ఒకవేళ నీ వల్ల కాకపోతే, నీ ప్రార్థన చేత కాకపోతే ప్రేయర్ టవర్లో నమ్మగా వెళ్ళి నువ్వు వాళ్ళతో పాటు కూర్చొని ప్రార్థన చేయాలి.
దేవుడు ప్రార్థన చేయు వారు అందరి ఎడల కృప చూపుటకు ఆయన ఏమంతుడంట? ఐశ్వర్యవంతుడు అంటే అర్థం ఏంటంటే బాగా డబ్బు ఉండాలి ఆయన అంట. ఆయన దేవుని సన్నిధిలో అంశాలు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బేసు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4:10 ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన అంగీకరించెను అని రాయబడింది. లోకాసువార్త 18:7 ఏమని రాయబడింది? దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు మొరపెట్టుకొని చూడగా ఆయన వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా వెంటనే కార్యం జరగాలంటే రాత్రి అంతా మొరపెట్టాలి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. ప్రియులారా, నిద్రలు మానుకొని కన్నీళ్లతోనే ప్రార్థన చేశాడు. ఎవరైనా రాత్రి అంతా పెనుగులాడాడు అంటే ఎవరైనా దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి మగసిరిగా అలవాడని సాక్ష్యం పొందాడు. ఎవరైనా యాకోబు రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఉదయానికి దేవుడు కార్యం వెంటనే కార్యం జరిగిపోయింది. చంపాలనుకొని వచ్చాడు అన్నయ్య, చంపేయాలనుకొని వచ్చినోడు మెడ మీద పడి ముద్దు పెట్టాడు. పిల్ల ప్రార్థన అభిషేకం నీలోకి రావాలి, ప్రార్థన నీలోకి రావాలి. అది వచ్చినప్పుడు ఆ శక్తి నీలో ఉండి నేను ప్రార్థన చేసేవాడు ఏం పాపం చేయడు, పాపం చేసేవాడు ఏం చేయలేడు, ప్రార్థన చేయలేడు. ప్రార్థన లేనివాడు ఆత్మలో దిగజారిన క్రైస్తవుడు. పిల్లలు ప్రార్థన లేకపోతే మనం దేవుళ్ళో ఉండలేము, నిలబడలేము, ఏది చేయలేము. పిల్లలు దేవుని కార్యం ఒక్కరోజు 18వ తారీఖు మీటింగ్ జరిగింది, 50 రోజులు ఉపవాసం ఉన్న ప్రార్థన చేసి అంత ప్రార్థన చేసినా కూడా వర్షం పడింది. మరి చాలా ఇంకా ప్రార్థన ఇంకా కావాలేమో, దేవుడు ఇంకా ప్రార్థన చేయాలని కోరుకున్నాడేమో. అప్పటికి ఎన్ని ఆటంకాలు మీరు చూస్తున్నారు. కుటుంబంలో కూడా మేము ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాం మీరు చూసారు. 50 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటే అక్కడ మీటింగ్ పెట్టి అంత దేవుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే చూసేవాళ్ళకి బాగానే ఉంటుంది, ఎవరైనా చేస్తారు అన్నట్లుగానే ఉంటుంది. కానీ దాని వెనకమాలు వచ్చే శోధనలు ఎన్ని శోధనలు వచ్చినాయో తెలుసా? అసలు కొన్ని రాత్రులు అయితే నిద్ర కూడా పోలా. నేను దగ్గరగా ఒక వారం రోజుల నుంచి నేను సెలైన్లు పెట్టించుకుంటానే ఉన్నా. నేను ఇప్పుడు అనారోగ్య సమస్యతోటి అంటే దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలి అని అంటే ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే శక్తిని పంపిస్తాడు. దేవుని ఎదుట నిలబడాలి అంటే మనకేం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి రావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాత్రి దేవుడు మాటలు ఎవరైతే దేవుని సన్నిధిలో విరామం లేకుండా ప్రార్థన చేస్తారో అలాంటి వారి జీవితాల్లో నా దేవుడు శక్తిని కుమ్మరించునుగాక, అభిషేకముతో నింపబడునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని శక్తి మనలోనికి రావాలి అంటే ప్రార్థన ఉండాలి. 4వదిగా నేను చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 త్వరగా చదువుదాం. నా కృప నీకు చాలును, బలహీనతల యందే శక్తి పరిపూర్ణమవుతున్నది. ఇది చాలా విలువైన విషయం. సడన్ గా ప్రార్థనకు బయలుదేరుతాం, వెంటనే తలనొప్పి వచ్చింది. ఇది అనుభవం. కొంతమంది చెబుతున్నారు సాక్ష్యం, అయ్యా కరెక్ట్గా ప్రార్థనకి వెళ్దాం అనుకుంటున్నాము, ప్రార్థనకి వెళ్ళే టయానికి ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, అయ్యా రా అయ్యా పనికి వెళ్దాం రా అంటాం, లేకపోతే ఒళ్ళు నొప్పులు కొంటాం, కూర్చోలేకపోతున్నాం, కాళ్ళు కండ్లు పడుతున్నాయను. ఇవన్నీ వస్తాయి పిల్లరా. ప్రార్థనకి వెళ్ళేటప్పుడే మనకి ఆటంకాలు వచ్చేది. సరిగ్గా ప్రార్థనకి అన్నిటికీ దేనికైనా కానీ టైం ఉంటుంది, కానీ ప్రార్థన కారణంగానే ఏదో ఒక బలహీనత వచ్చేస్తుంది, ఏదో ఒక సమస్య వస్తుంది. జ్వరం, మంటలు జ్వరం రావచ్చు పిల్లలు. జ్వరంలో కూడా వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చో, నీకెందుకు? బలహీనతలో కూడా వచ్చి దేవుడి సన్నిధిలో నిలబడు. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఆయనే బలహీనతలోనే వాక్యం చెప్పాడంటే. అంతేకాదు ఇంకా ఏమంటాడు ఈయన, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలుగుతున్నాను అని కూడా ఆయన చెప్తాడు. ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడంట. ఏమని చేశాడు, దేని గురించి చేశాడు చూడండి. ఆడ పై వచనాల్లో రాయబడని చూడండి. ముమ్మారు ప్రార్థన చేశాడు అని రాయబడని చూడండి.
ఉన్నందున తెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను నాకు దోతగా ఉంచబడి ఉందంట. చూడండి, సాతాను ఆటంకాలు వస్తున్నాయి అయ్యా అని అంటారు. చూడండి, కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి. 50 రోజుల పాటు చూడండి, ఆమె పెద్ద ఆమె 7 పరిచయం చేసింది. సాతాను అసలు ఎట్లా అంటే పరిచర్యలో ఆపాలని ఎంత ప్రయత్నం చేశాడంటే, 18వ తారీఖున అక్కడ వర్షం పడుతుంటే, అక్కడ గ్రౌండ్లో వర్షం పడుతుంటే ఇక్కడ మ్యాట్ వేసుకుని మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. బలహీనతల్లో కూడా ఏమవుతుంది, శక్తి పరిపూర్ణం అవుతుంది. దేవుడి శక్తి రిలీజ్ అవటానికి ఇప్పుడు ఆ ప్రార్థన చేసింది, అక్కడ వర్షం ఆగిపోయింది. మరి అలాంటి వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేశారు? అక్కడికి వచ్చి బలహీనతలో ఉండి ఎంతమంది ప్రార్థన చేశారు? నాకు తెలిసి ఆ మనిషి ఇంకా మరి అక్కడ గ్రౌండ్లోకి వచ్చి ఎంతమంది ప్రార్థన చేశారు? ఇక్కడ ఇంట్లో ఉండి ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రభువా వర్షాన్ని ఆఫ్ చేయండి ప్రభువా, ఆఫ్ చేయండి ప్రభు అని చెప్పి ఎంతమంది తల్లులు ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరి ఇప్పుడు అందరూ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ప్రజలు వచ్చినా రాకపోయినా అంత వర్షాన్ని దేవుడు ఆపాడంటే నిజంగా దేవుడు అక్కడ ఉన్నాడని నేను సాక్ష్యం చెబుతున్నాను. అందరూ బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. దేవుని శక్తి రిలీజ్ అవ్వాలి అంటే బలహీనత రావాలి, ఆటంకం రావాలి, ఇబ్బంది రావాలి. దానిలో నుంచి దేవుడి శక్తి రిలీజ్ అవ్వాలి, అక్కడ అద్భుతం జరగాలి. అది దేవుడు కోరుకునేది. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు చనిపోదామనే ఆలోచనలు, ప్రేరేపణలు కూడా వస్తాయి. దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీకు వచ్చిన శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, అవమానాలను బట్టి, ఒకవేళ చనిపోదామని ఒకవేళ తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటున్నావేమో, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ శ్రమలో నుంచి దేవుడు ఒక శక్తిని బయటికి తీసుకొస్తాడు. ఎంతో మంది జీవితాలను ఈరోజు దేవుడు వెలిగించి బలపరిచి వాడుకోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళకు వచ్చిన సమస్యల్లో దేవుడు ఒక అద్భుతాన్ని చేసి దేవుడు వాళ్ళని విడిపించడాన్ని బట్టి దేవుడు సహాయం చేశాడు. అయితే దేవుని శక్తి మన ద్వారా రిలీజ్ అవ్వాలి అంటే, మన దగ్గరికి రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వాక్యాన్ని మనం ఏం చేయాలి? హృదయంలోకి అంగీకరించాలి. రెండోదిగా ఏం ఉంచాలి? విశ్వాసం ఉంచాలి. మూడోదిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాలుగోదిగా ఏం చేయాలి? శ్రమల్లో, కష్టాల్లో ఈ మనకి దేవుడి శక్తి ఏం చేసింది? మనలో బలంగా పనిచేసింది. బలహీనతలు ఏంది? నా శక్తి పరిపూర్ణము అవుతున్నది. బాగున్నప్పుడు అంతగా వాక్యం చెప్పలేకపోయాను ప్రియులారా. ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్ని డబ్బులు సమృద్ధిగా ఉన్నప్పుడు వాక్యం చెప్పలేకపోయా. సరిగ్గా నిలబడలేను అని భయపడతా దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు చూడండి దేవుడు ఎట్లా వాడుకుంటున్నాడో చూడండి. మీరే ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంటే హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పటివరకు దేవుని శక్తిని మనం ఏ విధంగా పొందుకోవాలో చెప్పాను. 1-2 మాటలు శక్తి అసలు మనకి ఎందుకు అవసరమో చెప్పి నా మాటలు నేను ముగిస్తాను ప్రియులారా. దేవుడు ఈ శక్తిని ఎందుకు మనకి ఇవ్వాలనుకుంటున్నాడో 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అసలు ఈ శక్తి ఒక వ్యక్తికి ఎందుకు అవసరం? దేవుని శక్తి మనకి ఎందుకు అవసరమో చూడండి ప్రియులారా. ఇక్కడ స్పష్టంగా నేను చెప్తాను. మనుషుల శక్తి కాదు ఇది, అధికారుల శక్తి కాదు ఇది, గ్రామంలో ఉన్నటువంటి మనుషుల బలగాల ద్వారా వచ్చే శక్తి కాదు ఇది. పరలోకంలో నుంచి పోయబడినటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తికి ఎందుకు అవసరమో చూద్దాం. బైబిల్లో చూడండి, ఇక్కడ రాయబడిన మాట. నా సహోదరులారా చూడండి, కఠినమైన తీర్పు పొందుదామని తప్పిపోతున్నాము. ఎవడైనా చూడండి, ఇక్కడ రాయబడిన మాట, సర్వ శరీరమును స్వాధీనపరుచుకొనుటకు శక్తిమంతుడవుతున్నాడు. శక్తి ఎందుకు కావాలో తెలుసా? శరీరంలో ఒక్క భాగం కాదు, సర్వ శరీరం దేవుళ్ళో ఉండాలి అంటే దేవుడి శక్తి ఖచ్చితంగా కావాలి. కొంతమందికి అన్ని బాగానే ఉంటాయి, కన్ను బాగోదు, మోహపు చూపు చూస్తూ ఉంటారు స్త్రీలని.
పురుషుల్ని మోహపు చూపు చూస్తారు, కళ్ళు మంచి చూపు ఉండదు ప్రియులారా. కొంతమంది అన్ని బాగానే ఉంటాయి, అన్ని ప్రార్థనలు బాగానే చేస్తారు, ఏదన్నా గొడవ వచ్చిందంటే ఇక అసలు కంట్రోల్ చేయలేము ప్రియులారా. అన్ని బాగానే ఉంటాయి, నోట్లోనే ఉండిద్ది ప్రియులారా సాతాను. నిజస్వరూపం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అన్ని బాగానే ఉంటాయి, మౌనంగానే ఉంటారు, మంచిగానే ఉంటారు. చూడండి ప్రియులారా, ఏదన్నా కనపడిందంటే చేతి పుచ్చుకొని ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు, ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని అడగా పెట్టుకొని తీసుకెళ్ళి ఇంట్లో వినియోగించేసుకుంటూ ఉంటారు. యోబు గ్రంథంలో రాయబడిన మాట, మీ చేతులలో పాపం ఉండటం చూసి మీరు దాన్ని ఏం చేయాలని చెప్పాడు, విడిచిన ఎడల. యెషయా ప్రవక్త ఏమంటాడు, మీ చేతుల రక్తంతో నిండి ఉన్నాయి, నిరపరాధులను చంపుటకు మీ చేతులు సాగుతున్నారని చెప్తాడు. బల్ల కింద చేతులు పెడతా ఉంటారు చూడండి. ట్యాక్స్ కలెక్టర్లు అయినా సరే, లేకపోతే ఇంకొకళ్ళు గొప్ప గొప్ప అధికారులు అయినా సరే, ఒకవేళ బాప్తీసం తీసుకొని వాక్యాలు మీరు వింటా ఉంటే పొరపాటును కూడా లంచాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. పరిశుద్ధులు ప్రియులారా, నీతిమంతులు. దేవుని వాక్యం పరిశుద్ధమైన వాక్యం. యాజకులారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, బలిపీఠం యొద్ద పరిచర్య చేయవారులారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి అని చెప్పాడు ప్రియులారా. మందు తాగుతా, డ్రింక్ చేస్తా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయొచ్చా చర్చిలో ప్రియులారా? కైని లేకపోతే సిగరెట్ లేకపోతే ఏదన్నా ఉండి పలహారాలు పంచవచ్చా చర్చిలో? త్రాగుడు వ్యసనాలతో నింపబడి వ్యసనాలతోటి ఉండి చర్చిల్లోకి పోయి ఆ పరిచర్య అంతా మాది అని మేదేసుకొని గిన్నెలో గ్లాసులు పళ్ళాలు అన్ని కడిగి అన్ని ఎత్తేస్తా, గిన్నెలు ఎత్తేస్తా, నేను మంచోడిని, నేను నీతిమంతుడిని, యథార్థమంతుడిని అని పలికిలు మోసుకుంటూ ఎత్తుకెళ్ళామనుకో, దేవుడి సన్నిధిలో ఏమో ఉపయోగం, శాపగ్రస్తులు అయిపోతారు పిల్లలు. అలాంటి వాళ్ళు దావీదు బలిపీఠాన్ని తీసుకొని వెళ్ళడానికి ఒబేదేదేమో ఇంటి దగ్గరికి అక్కడ పెట్టక ముందు చూడండి ప్రియులరా, ఆ మందసాన్ని మోయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు, యాజకుల్ని లేవీల్ని ఏర్పాటు చేసుకుంటే ఉజ్జా అనేవాడిని, రక్షణ లేనివాడిని తీసుకొచ్చి ఆ బలిపీఠం ముట్టుకోవడానికి ఎద్దు కాలు జారినందున దాన్ని ఏం చేశాడంట, ఓరని అట్ట కొట్టుకుందామని చేయి జారిపాడంట. యెహోవా అతను ముత్తినందున అక్కడికక్కడే ప్రాణం విడిచిందని రాయబడింది. ఒకవేళ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు అయినా సరే, పాటలు పాడేవాళ్ళు అయినా సరే, ప్రార్థన చేసేవాళ్ళు అయినా ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడి సన్నిధిలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ప్రార్థన చేసుకోండి దేవుడి సన్నిధిలో. దేవా, నాలో ఏదైనా లోపం ఉంటే నన్ను క్షమించు. 100 మంది నేను కొడుతుంటే 100 మంది పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, 100 మంది వింటున్నారు, పాటలు పాడుతున్నారు. నేను పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, నన్ను పరిశుద్ధపరచు ప్రభు అని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు మనం అడుగు పెట్టాలి దేవుడి సన్నిధిలో ప్రియులారా. అయితే సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్నటకు ఏం కావాలంట, పరలోకం నుంచి మనకేం కావాలి, దేవుని శక్తి కావాలి. పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఆత్మ చేత శరీర క్రియలు ఏమైపోతాయి, సంపబడతాయి అని రాయబడింది. పరిశుద్ధాత్మ మనలో ఉంటే శరీర క్రియలు, శరీర కోరికలు సంపబడతాయి, చచ్చిపోతాయి. ఒకవేళ ఎవరన్నా ఈ వాక్యాలు ఏమో, దేవుడిని నేను ఎన్నుకున్నాడు పిల్లల పరిచర్యకి, ప్రార్థనకు ఎన్నుకున్నాడు, దేవుని సన్నిధిలో నిలబెట్టింది ఎందుకు అంటే నీ అపవిత్రతను వదిలిపెట్టి దేవుడి కోసం నిలబడతావని. ఎందుకు శక్తి కావాలి అంటే మొట్టమొదటిగా శరీరాన్ని లోపరుచుకోవాలంటే ఏం కావాలి, మనకి శక్తి కావాలి. రెండోదిగా నేను చూపిస్తాను చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మలను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో, ఆదరణతో ఎట్టి శ్రమంలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారగునట్లు. నీకెందుకు శక్తి కావాలని దేవుడు అంటున్నాడు అంటే, ఇతరులను ఆదరించడానికి నీకు శక్తి కావాలి. ఎన్నో శ్రమల్లో ఉంటావు ప్రియులారా, ఎన్నో శ్రమల్లో, ఎన్నో బాధల్లో, ఎన్నో ఇబ్బందుల్లో ఉంటావు. ఒక ఆమె అంట, అయ్యా ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పెద్ద ఆమె దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అమ్మా
భార్యాభర్తల మధ్యలో మాకు సమాధానం ఉండలేదు, ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, తగాదులు అవుతున్నాయి అని ఒక ఆమెను అడిగిందంట. వెంటనే అన్నంట, నీకే కాదమ్మా మాకు కూడా అవుతున్నాయిలే ఎల్లు అని అన్న. అంటే సమాధానం అనేది ఒక వ్యక్తి జీవితంలో లేనప్పుడు దేవుడు ఆ వ్యక్తిని మన దగ్గరికి నడిపించాడు అనుకోండి, ఆ వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు కనీసం ఆ వ్యక్తిని మనం ఆదరించాల్సిన బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పాడు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఇన్ని వాక్యాలు నేను చెప్తున్నానంటే నాకు సమస్యలు ఇవ్వంటే నాకు ఇన్ని సమస్యలు ఉండే, నాకు కూడా ఉండే సమస్యలు, కానీ ధైర్యం ఉండండి అని నేను చెప్పాలి, జాగ్రత్తగా ఉండండి, పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని నేను చెప్పాలి, సిగరెట్ తాగబాక, కై చేయబాక, లేకపోతే మందు తాగబాక అని నేను చెప్తా. నువ్వేమన్నా మంచోడువా అని ఒకవేళ మీరు అనుకోవటానికి లేదు. ఎందుకంటే సేవకుడిగా దేవుడు నన్ను నిలబెట్టినప్పుడు ఇతరులకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఒకవేళ కుటుంబంలో సమస్యలు ఎవరికైనా భార్యాభర్తల మధ్యలో సమాధానమే లేదనుకోండి, ఆ వాక్యాలు ఎత్తి నేను మాట్లాడాను అనుకోండి, అంటే ఎవరో వచ్చి నాకు చెప్పారని మీరు అనుకోకూడదు. మా గురించే చెప్పాడు, వాక్యం అంతా మా గురించే చెప్పాడు, మా గురించే మాట్లాడాడు, మా గురించి ఎవరో చెప్పారనే విషయం కంటే కూడా నువ్వేం చేయాలి అంటే, దైవ సేవకుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. దావీదు సిక్లగు అనే ప్రాంతంలో శత్రువులు వచ్చి బాగా కొట్టి దావీదు భార్యను తీసుకుని వెళ్ళిపోయారు. పోతే పోయిందిలే, పేడ వదిలిందని చెప్పి భార్యను వదిలిపెట్టాడు దావీదు. వెళ్ళి భార్యని తెచ్చుకున్నాడంట. ప్రియులారా, పాపం చేసినా కూడా ప్రేమించే మనసు దావీదుకున్న. ప్రియులారా, అందుకే దావీదుని దేవుడు ఏమన్నాడంటే, నాకు ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడు. రెండవదిగా దేవుని సన్నిధిలో శక్తి మనకి ఎందుకు కావాలంటే, ఇతరులను నువ్వు ఆదరించడానికి. ప్రియులారా, నీ దగ్గరికి ఎవరన్నా వచ్చారనుకో, అమ్మ నాకు అప్పులు ఉండే, సమస్యలు ఉండే అని ప్రార్థన చేయండి అని అన్నాం అనుకో, అప్పులే ఉందలే, పోతాయిలే, ప్రార్థన చేస్తాం. మేం చేస్తాం, చర్చిలో ఐదారి చదువుతాం, సంఘంలో నీ గురించి ప్రార్థన చేపిస్తాం అని చెప్పామనుకో, హ్యాపీగా వెళ్ళిపోతారు వాళ్ళు. అట్లా కాకుండా నీకు ఎంత ఉంది, 10,000 అప్పు ఉంది, మాకు 50,000 ఉంది అన్నాం అనుకో, అరే రే వీళ్ళు ప్రార్థన వాళ్ళు అనుకుంటే వీళ్ళు కూడా ఎట్టాగే ఉన్నారా అని అనుకుంటారు. పౌలు గారికి శ్రమలు లేవంటే ఎన్ని శ్రమలు ఉన్నాయని అనేక మార్లు ఓడబద్దలైపోయి, తిండి లేక, ఎన్నో బాధలు, వస్త్రహీనత ఎన్ని ఉండగానే దేవుడిని వదిలిపెట్టలేదుగా. ఆయన ఇతరులను బలపరచడానికి ఇష్టపడ్డాడు. పరలోకంలో ఉన్న శక్తి ఒక వ్యక్తి మీదకి వచ్చిందంటే వాళ్ళు ఎన్ని బాధల్లో ఉండగానే ఎదుటి వ్యక్తుల్ని ఎప్పుడు బలపరుస్తూనే ఉంటారు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ యేసుని మహిమపరుద్దాం. మెలుగుగా ఉన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసుని మహిమపరుద్దాం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎదుటి మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎన్ని సమస్యల్లో ఉన్నా దేవుడు నా దగ్గరికి ఈ మనిషిని నడిపించాడని చెప్పి నువ్వేం భయపడతామా, మేము ఉండం అవసరం. నేను సేవలో కొంచెం ఇబ్బందిగా ఉంది, సేవ చేసుకుంటా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాము అని చెప్పి నేను ఆశపడితే, మీటింగ్కి కొంచెం ఖర్చు ఎక్కువ అవటం వల్ల నేను ఉద్యోగానికి వెళ్ళిపోతానని అంటే ఒక ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్తా పనికి, నేను వెళ్ళి రోజు సంపాదించుకొచ్చి నీకు ఇస్తా, నీకేం తక్కువైందో చెప్పు, నేను ఇస్తా డబ్బులు. ఆయన ఈలేడు, ఆయన పాపం ఆయనకి ఎవరైనా తెచ్చి పెట్టాల్సిన స్థితిలో ఉండ. ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్ళి అవసరమైతే రాత్రిపూట నైట్ డ్యూటీలు, వాచ్మెన్ డ్యూటీలు చేసి తెచ్చి నీకు ఇస్తాను, నువ్వు సేవ చేయకపోను. నీకు ఇలాంటి యవనస్తులు సేవను వదిలిపెట్టకూడదు. నీ మీద ఆధారపడి ఎంతో మంది ఇంకా లేపబడతారు. ఒకళ్ళే కాదు, ఇద్దరే కాదు, ముగ్గురే కాదు, ఇంకా చాలా మంది ఉంటారు. నీకులాగా సువార్త వాక్యం ప్రకటించేవాళ్ళు మనకి ఎంతో అవసరం. సేవ చేసేవాళ్ళు నిలబడటానికి దేవుడు అందుకే అన్నాడు, లేవీలు సేవ చేస్తాడు, మిగిలిన గోత్రాలు అందరూ ఏం చేయాలి, వాళ్ళని పోషించాలి. సేవకుల్ని పోషించాల్సిన బాధ్యత మీదే. హల్లెలూయా, హల్లెలూయా. సేవ క్రమంగా బలంగా జరగాలి అంటే సేవకుడు ఒక్కడే భారం మోయటం కాదు, అందరూ కూడా భారం మోస్తే ఇక్కడ బలమైన సేవను దేవుడు రాబోయే దినాల్లో జరిగించునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసే నామమున మహిమపడదాం, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా.
గొప్ప దేవా నీకే స్తోత్రాలయ్యా, మాకు శక్తినివయ్యా. ఈ రాత్రి దేవుడు తన శక్తిని ఇస్తున్నాడు, ఆయన ఆత్మ బలాన్ని ఇస్తున్నాడు, ఆయన కృపనిచ్చి నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు కదా. దేవుడు ఆయన కృపనిచ్చి నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు కదా. ఇదిగో మృతతుల్యమైపోయిన శారా గర్భాన్ని తెరిచిన దేవుడు, ఇదిగో ఈ రాత్రి దేవుడు తన శక్తిని ఇస్తున్నాడు, తన కృపనిస్తున్నాడు. నిన్ను వాడుకోవటానికి ఈ రాత్రి దేవుడు నడిపిస్తా ఉన్నాడు. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు, దేవుడు తృప్తిపరిచే దేవుడు. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్ర. అందరు కూడా లేచి నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి ఒక్క 2 మాటలు ప్రార్థన చేయండి. అయ్యా నాకు శక్తినివయ్యా, బలాన్నివయ్యా, బలవనివయ్యా. యవన కాలమందుని కాడి ముయ్యగా బలమైన విల్లుగా నన్ను మార్చగా యేసయ్యా, యేసయ్యా. దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. ఆయన మహిమ కొరకు నిన్ను నిలబెట్టుకొని ఆయన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబోతున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన వదిలిపెట్టడు. స్తోత్రాలయ్యా. మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగిన దేవుడు. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని ఆడి మొయ్యగా నన్ను మార్చగా. యవన కాలమందుని కాడి మొయ్యగా బలమైన విల్లుగా నన్ను మార్చగా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. కొన్నిసార్లు ఎందుకయ్యా ఈ జీవితం, నా జీవితంలో నేనేం సాధించలేకపోతున్నాను, నా పరిస్థితులు మార్చబడలేవని నేను అనుకుంటున్నాను. ఎన్నోసార్లు కదిలిపోయిన స్థితిలో, పెరిగిపోయిన స్థితిలో నిలబడ్డాయేమో కానీ దేవుడు నీ పరిస్థితులన్నీ మార్చిపోయబోతున్నాడు. విశ్వాసంతో అడుగు, ఎందుకు కార్యం జరగదు చూద్దాం. ఆయన శక్తి రాకుండా బలంగా పనిచేస్తా ఉంది. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను ఇచ్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను ఇచ్చిన దేవా. పరములో మా మనవులను ఆలకించవా, దేశములో మహారక్షణ కలుగజేయవా. పరములో మా మనవులను ఆలకించవా, దేశములో మహారక్షణ కలుగజేయవా. ఆశ ఉందయ్యా, కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా. స్తోత్రాలయ్యా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో దేవుడు ఆశలన్నీ నెరవేర్చబోతున్నాడు.
విశ్వాసంతో మీ హృదయం మీద చేయబెట్టుకొని ఆకాశం వైపు చేయెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, నా జీవితంలో నువ్వు కార్యం జరిగించయ్యా. విశ్వాసంతో అడగండి. ఒక్క రెండు మాటలు అడగండి. ఒక్క రెండు మాటలు దేవుని సన్నిధిలో అడగండి. ప్రభువా, నా జీవితంలో కార్యం చేయయ్యా. కుదరని రోగంతో బాధపడుతున్నావేమో, బలహీనతలతో బాధపడుతున్నావేమో, విశ్వాసంతో ఒక్క రెండు మాటలు ప్రార్థన చేయి. నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను బలపరిచయ్యా, నీ ఆత్మతో నింపయ్యా, నన్ను నడిపించయ్యా, నీ శక్తి చేత నడిపించయ్యా. నా శక్తి కాదయ్యా, నా ఆలోచన కాదయ్యా, నా తలంపు కాదయ్యా, నీ కొరకు, నీ మహిమ కొరకయ్యా. అడుగు దేవుని సన్నిధిలో, నాకు ఒక కుమారుని నాకు దయచేయ్యా. నీ సేవకి ఇస్తానయ్యా, నీ పరిచర్యకి ఇస్తానయ్యా, నీ సాక్షిగా నిలబెట్టుకుంటానయ్యా, నీ సన్నిధిలో నిలబెట్టుకుంటానయ్యా. అయ్యా, నా గర్భఫలాన్ని నీవు తెరవ చేయి ప్రభువా. అయ్యా, నా కుటుంబంలో నీ సేవ చేయాలనుకుంటున్నానయ్యా, పరిచర్య చేయాలనుకుంటున్నానయ్యా, నీకోసం నమ్మకంగా యథార్థంగా బ్రతకాలనుకుంటున్నానయ్యా, బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నానయ్యా. నా పాపములన్నిటి నుంచి నన్ను విడిపించయ్యా. తప్పిపోయిన కుమారులాగా నీ దగ్గరకు నేను తిరిగి వచ్చాను ప్రభువా. ఈ రాత్రి విశ్వాసంతో నీ హృదయం మీద చేయబెట్టుకున్నవాడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఈ రాత్రి ఆయన సన్నిధిలో నీ ప్రార్థన ఆయన త్రోసివేయట్లేదు, దాటిపోవట్లేదు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ పరిస్థితులన్నీ మార్చివేస్తున్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మారుస్తున్నాడు. దేవుని సన్నిధికి దూరం అయిపోతానేమో నేను భయపడుతున్నావు. దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతానేమో నేను భయపడుతున్నావు. దేవుడు అంటున్నాడు, నేను పోషించబోతున్నాను. ఊహించిన దానికంటే ఎక్కువగా నీకు ఇవ్వబోతున్నాను. సర్వ సమృద్ధిని నేను నీకు ఇవ్వబోతున్నాను. నువ్వు ఉన్న స్థలంలోనే నిన్ను అత్యధికంగా నేను హెచ్చరించబోతున్నాను. ప్రార్థన చేయండి ప్రియులారా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, లోక సంబంధంగా ఉన్నవారి కంటే ప్రార్థనలో ఎక్కువగా ఉండే వాళ్ళకి, యథార్థంగా ఉండే వాళ్ళకి, పరిశుద్ధంగా ఉండే వాళ్ళకి, నీతిగా ఉండే వాళ్ళకి దేవుడు కొద్దిసార్లు ఆలస్యంగా జరిగిస్తాడు కార్యాలు. ఆలస్యంగా జరిగిస్తున్నాడని ఎక్కడ కూడా నువ్వు బాధపడొద్దు, బలహీనపడొద్దు, వేదన పడొద్దు, నలిగిపోవద్దు, ఎక్కడ ఆలోచించవద్దు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎక్కువగా దేవుడు నీకు కృప చూపించాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబంలో తల్లి, నీ కుటుంబంలో నుంచి గొప్ప ప్రవక్తలు రాబోతున్నారు. నీ కుటుంబంలో నుంచి బలమైన ప్రార్థనా పరులు రాబోతున్నారు. నీ కుటుంబంలో నుంచి యెహోషువ వంటి వారు, నీ కుటుంబంలో నుంచి అధికారులను దేవుడు తీసుకొని రాబోతున్నారు. దావీదు వంటి వారిని తీసుకొని రాబోతున్నారు. విస్తారంగా దేవుడు నీ కుటుంబంలో కార్యాలు జరిగించడానికి దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుచుకొచ్చుకున్నాడు. ఆయన సన్నిధికి పిలుచుకున్నాడు, ఆయన మందిరానికి పిలుచుకున్నాడు. కన్నీళ్లతో అడుగుతున్నావు కదా దేవుని సన్నిధిలో, ఇదిగో నీ భర్తకి మారు మనసు లేదని, రక్షణ లేదని నీ భర్త గురించి విజ్ఞాపన చేస్తూ కన్నీళ్లతో నీ సన్నిధిలో, దేవా కనికరించయ్యా, నా భర్తను మార్చయ్యా, మారు మనసు, ఆ సహవాసాలు, చెడు సహవాసాల నుంచి దూరపరచయ్యా, నువ్వు కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. దేవుని నీ భర్త నిశ్చయముగా పరలోకంలో ఉంటాడని దేవుడు నీతో వాగ్దానం. నేను చూపించిన దేవుడను, దర్శనంలో చూపించిన దేవుడను, నీతో మాట్లాడిన దేవుడను నిశ్చయముగా నీ కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. మర్చిపోయే దేవుడు కాదయ్యా, అర్ధాంతరంగా వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు ఎక్కడ వృధాగా పానీయుడు. పరిశుద్ధుల్ని ఇవ్వబోతున్నాడు బిడ్డ నీ గర్భంలో నుంచి. పరిశుద్ధులను లేపబోతున్నాడు నీ కుటుంబం నుంచి. తల్లి, నీ కుమారుడు కుమార్తెల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని ఆలోచిస్తున్నావా? మంచిగా దేవుడు తీర్చుకోబోతున్నాడు, మార్చబోతున్నాడు. ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా, ఇదిగో నువ్వు చదువుకున్న చదువుకు తగినట్లుగా మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నావు. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ రాత్రి ఎంతమంది అయితే నీ సన్నిధిలో ప్రార్థన చేశారో, హృదయం మీద చేయబెట్టుకొని నీ సన్నిధిలో అడుగుతున్నారో ప్రభా, వారి జీవితంలో కార్యాలు జరిగించండి అయ్యా. వారి జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి అయ్యా. ఏ బిడ్డ ఆశపడుతున్నాడో, ఏ బిడ్డ ఆశపడుతుందో ప్రతి ఒక్క ఆశను మీరు నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. రాత్రి మా ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని, విత్తబడిన వాక్యాన్ని హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి గొప్ప కార్యాలు మీరు విత్తబోతున్న కానుకను కూడా మీరు దీవించి ఆశీర్వదించి, ఎంతమంది బిడ్డలైతే మీటింగ్ సహకరించారో వారు కూడా యేసు నామములో దీవించబడుదురుగా.
మీ కార్యాలు జరిగించి మా ద్వారా మీరు మాత్రం ఈ రాత్రి మహిమ పొందమని యేసు నామములో ఈ కొద్ది విన్నపాలు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా మందిరంలో కూడుకున్న బిడ్డల కుటుంబాలకు సదా తోడై నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం. ఈ లోపు మీరు కానుక సమర్పిస్తూ ఉండండి. నేను కొన్ని విషయాలు చెప్తాను ప్రియులారా. దేవుని సన్నిధిలో ఎంతమంది అయితే ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియులారా. లివింగ్ ఫెయిత్ మినిస్ట్రీస్ బాపట్ల అని యూట్యూబ్ ఛానల్లో మీరు టైప్ చేయడం ద్వారా మా ఛానల్ మీకు వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అనేక మందికి ఈ వాక్యాలు తెలియజేయబడినట్లుగా అవన్నీ మీరు ప్రేరేపించాలని ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా జూన్ 18వ తారీఖు గురువారం సాయంత్రం వార్షికోత్సవ ఆరాధన దేవుడు ఘనంగా జరిగించారు. గొప్ప దైవ సేవకుల్ని దేవుడు నడిపించి ఆరాధన అంతా కూడా దేవుడు క్రమంగా జరిగించారు. ఆ లైవ్ కార్యక్రమం యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎవరైనా వాక్యాన్ని వినని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ ఛానల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మీరు చూడాలని ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది అయితే మీటింగ్ కొరకు సహాయం చేశారో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియులారా. పరిచర్య చేసిన ప్రతి బిడ్డను బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తా ఉన్నాను. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మరి దేవుడు 50 దినాల ఉపవాస ప్రార్థనలో ఒక పాట రాయటానికి దేవుడు కృప చూపించాడు. నా ప్రియుడ యేసయ్య అనే పాట దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి పాట అది యూట్యూబ్లో అప్లోడ్ చేయబడింది. నా ప్రియుడా యేసయ్య, నా ప్రియుడా యేసయ్య అనే పాట లివింగ్ ఫెయిత్ మినిస్ట్రీస్ బాపట్ల అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పాటను మీరు వినండి. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ పాట ఉపవాసాల్లో ఉండి రాసిన పాట కాబట్టి మీరు వినాలని ప్రేమతో నేను మనవి చేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. ప్రైజ్ లార్డ్.